బ్రేకింగ్ చేస్తున్నాం. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం 6:10 విశాఖలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. నేడు నేవల్ బేస్ లో ఏర్పాటు చేసిన బ్యాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం 6:10 విశాఖలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నేడు విశాఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సాయంత్రం 6:10 కూడా ఆమె ఐఎన్ఎస్ డేగా చేరుకుంటారు. రాష్ట్రపతి స్వాగతం పలుకనున్న గవర్నర్ నజీరు, అలాగే నేషనల్ లెవెల్ లో రాష్ట్రపతి బ్యాట్స్మెన్ పాల్గొంటే అయితే రేపు ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూకు హాజరు కూడా అవుతున్నాడు. రాష్ట్రపతి విశాఖపట్నం పర్యటన కూడా ఖరారైతే ఈ రోజు సాయంత్రం 6:10 కూడా విశాఖ ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయాన్ని కూడా చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్రపతి ఘనంగా స్వాగతం పలుకనున్నారు. నేడు నేషనల్ బెంచ్ లో ఏర్పాటు చేసిన బ్యాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఇక రేపు విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరు. ఈ పర్యటన దృష్ట్యా విశాఖపట్నంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా అది భారీగా ఏర్పాట్లు కూడా చేసి స్వాగతం పలికేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే విశాఖలో రేపు జరిగే దాంట్లో కూడా పాల్గొంటున్నారు. 6 గంటల సాయంత్రం 6:10 కూడా ఆమె చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు కూడా స్వాగతం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రచన రైట్, థ్యాంక్ యూ మధు.